డిబేట్‌లో ఈశ్వర్ గారు ఒక ప్రశ్న అడిగారు. ఇది అంటే ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న దురాగతాలు, ఈ వ్యక్తిత్వ హననాలు, కుటుంబ సభ్యుల్ని లాగడము, వాళ్ళను తిట్టడము, ఇది ఒక పెద్ద క్యాన్సర్‌లాగా తయారైంది గదా! దీన్ని రూపుమాపొచ్చా అంటే, అది ఏ ఒక్కరి వల్లో సాధ్యమయ్యే పని గాదండి. అంటే ఒక్కడు వెళ్లి అందరిని కంట్రోల్ జేయడం అది ఇంపాసిబుల్. కానీ మనకు మనం నిర్ణయం తీసుకుంటే అది పెద్ద కష్టమేం గాదు. అది చాలా చాలా సులువైన పని. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అంటే క్రికెట్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. మరీ ముఖ్యంగా యూత్‌కి నేను చెప్పేది మీకు అర్థమయ్యేలాగా యూత్ ఎలా నడుచుకుంటే ఈ సమస్యలు రావు అన్నదానికి ఆలోచిస్తే ఒక చక్కటి ఉదాహరణ చెప్తానండి మీకు. ఇప్పుడు క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ ఉంటాడు, బౌలర్ ఉంటాడు, ఫీల్డర్ ఉంటాడు. బ్యాట్స్‌మెన్ పని బౌలర్ వేసిన బాల్ని కొట్టడము, ఎన్ని ఎక్కువ రన్స్ వీలైతే అన్ని ఎక్కువ రన్స్ తీసుకోవడం. అండ్ ఫోర్లు కొడతారు, సిక్స్లు కొడతారు, సింగిల్స్, డబుల్స్ తీస్తారు. అండ్ ప్రతి ఒక్క టీం సభ్యుడు వాళ్ళ టీం గెలవాలని వాడు ప్రయత్నిస్తాడు. ఇప్పుడు రాజకీయాల్ని క్రికెట్తో పోలిస్తే బ్యాట్స్మెన్ అధికార పక్షం అయితే బౌలర్ ప్రతిపక్షం అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అధికార పక్షం వాళ్ళు ఏం చేస్తారు? ఈ ప్రతిపక్షం నుంచి వచ్చే బౌన్సర్లను కానీ లేకపోతే ఈ ఫాస్ట్ బాల్లను కానీ ఎంత ఎఫెక్టివ్గా తిప్పికొట్టాలని వాళ్ళు చూస్తారు. సో ఒక్కోసారి 4 కొడతారు, ఒక్కోసారి 6 కొడతారు, ఒక్కోసారి అవుట్ అవుతారు. సో బౌలర్ కూడా ఏం చేస్తాడు? వైవిధ్యంగా బంతులు వేయడానికి ట్రై చేస్తాడు. ఈ ప్రక్రియలో బ్యాట్స్మెన్ బాల్ని ఎన్నిసార్లు ఎక్కువసార్లు బౌండరీ దాటిస్తే చూడ్డానికి బాగుంటుంది, అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు, మ్యాచ్కు కూడా రిజల్ట్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అవునా కదా? ఇంకా క్రికెట్ భాషలోనే చెప్తున్నా. లేదు, వాడు బౌలర్ ఫాస్ట్ వేస్తున్నాడు, వాడు బంతిని ఫాస్ట్గా వేస్తున్నాడు, నేను బాల్ను కొట్టలేకపోతున్నా కాబట్టి నా బ్యాట్ తీసుకొని ఆ బౌలర్ని కొడతాను, వాడి తలకాయ పగలు కొడతాను అన్నాడు అనుకోండి, మ్యాచ్ ఏమవుతుంది? మ్యాచ్ రసాబస అవుతుంది. బౌలర్ కూడా అట్ ద సేమ్ టైం నేను బాల్ ఫాస్ట్గా వేయలేకపోతున్నాను, వేసిన బాల్ అంతా బ్యాట్స్మెన్ బ్యాట్తో సిక్సర్లు కొడుతున్నాడు, సో నేను బాల్తో వాడి తలకాయ పగలు కొడతాను, ఇంకా అక్కడికి వాడు కొట్టకోకుండా వాడు రిటైర్డ్ అవుట్ అవుతాడు, అప్పుడు మేము మ్యాచ్ గెలవచ్చు అనుకున్నారనుకోండి, మ్యాచ్ ఏమవుతుంది? చూసే వాళ్ళకు బాగుంటుందా? అసలు అలా చేస్తే ఆ బ్యాట్స్మెన్ కానీ ఆ బౌలర్ కానీ వాడు క్రికెట్ ఆడగలడా? నెక్స్ట్ మ్యాచ్లో వాడు ఉండగలడా? పోనీ అలా ఎప్పుడైనా ఇంటర్నేషనల్ క్రికెట్లో జరగడం మీరు చూసారా? సేమ్ టు సేమ్ రాజకీయాలు కూడా ఇప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి. మనం ఏదైనా కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం వాళ్ళపైన వాళ్ళు చేస్తున్న పనులపైన విమర్శలు చేస్తాం. అది బౌలింగ్, అది స్వింగ్ బౌలింగా, అవుట్ స్వింగరా, ఇన్ స్వింగరా, బౌన్సరా అన్నది బ్యాట్స్మెన్ వాడు తట్టుకొని నిలబడడానికి వాడు రెడీగా ఉండాలి. బ్యాట్స్మెన్ కూడా అలాగే రన్స్ కొడతాడు. ప్రతిపక్షం వాళ్ళు లేకపోతే బౌలింగ్ వేసేవాళ్ళు కంట్రోల్లో బౌలింగ్ వేయాలి. ఒకవేళ 6 కొట్టినా వాడు తీసుకొని నెక్స్ట్ బాల్ ఎలా అవుట్ చేయాలనేది చూడాలి. బౌలింగ్, బ్యాటింగ్ అన్నది ఆరోపణలు ప్రత్యారోపణలు అండి. బ్యాట్ తీసుకొని తలకాయ బాల్ కొడతా, బాల్ తీసుకొని కొడతా అనడం, కుటుంబ సభ్యుల్ని తిట్టడము, కుటుంబ సభ్యుల్లో అంటే వాళ్ళ పిల్లల్ని అందులో ఇన్వాల్వ్ చేయడం, ఇవన్నీ కూడా డైరెక్ట్ బ్యాట్ తీసుకొని బౌలర్ తలకాయ బాల్ కొట్టడం, బౌలర్ బాల్ తీసుకొని బ్యాట్స్మెన్ తలకాయ పగల కొట్టడం అలాంటివి. అది జరిగితే బాగుంటుందా? బాగుండదు. అది అసలు క్రికెట్ మ్యాచే కాదు. వాడు క్రికెట్ ఆడడానికి అర్హుడు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అట్లా వ్యక్తిగతంగా మాట్లాడుతూ కుటుంబ సభ్యుల్ని లాగుతూ కుటుంబంలోని పిల్లల్ని బజారుకి ఇడుస్తుంటే వాడు రాజకీయ నాయకుడు కాదు. అది రాజకీయం కాదు. అది ముష్టి యుద్ధం, ముష్టిఘాతాలు అవుతాయి. ఇది గుర్తుపెట్టుకుంటే మరీ ముఖ్యంగా యూత్కి నేను చెప్తున్నా, మీరందరూ క్రికెట్ చూసి ఎంజాయ్ చేస్తారు. ఆ క్రికెట్లో మీ ఇష్టమైన బ్యాట్స్మెన్ 6లు కొట్టాలని కోరుకుంటారు, ఇష్టమైన బౌలర్ అవుట్లు చేయాలని కోరుకుంటారు. అంతవరకు ఉంటే బాగుంటుంది. ఇంకా ముష్టిఘాతాలకు, ముష్టి యుద్ధాలకు, తిట్లకు, బూతులకు మీరు తెరలేపితే అది రాజకీయం కాదు, అది దివాలా కోరుతనం. గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడదామనో లేకపోతే రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది వచ్చే వాళ్ళకి ఒక్కటైతే నేను హెచ్చరిక జారీ చేస్తానండి. అది హెచ్చరికగానే తీసుకోండి. మీలాగా సమాజం ఉండదు, మీరు ఎలా చూస్తారో సమాజం అలా అయితే ఉండదు. ఆ సోషల్ మీడియాలో ఉన్న బిగ్గెస్ట్ దరిద్రం ఏంటంటే సోషల్ మీడియాలో అందరూ ఉంటారు. హత్యలు చేసినోడు, మానభంగాలు చేసినోడు, మర్డర్లు చేసినోడు, ఇంట్లో పిల్లాన్ని కొట్టేవాడు, లేకపోతే బంగారం కోసం, బంగారు గొలుసు కోసం తల్లిని చంపినవాడు, తల్లికి అన్నం పెట్టనివాడు, పిల్లల్ని పట్టించుకొనివాడు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడినవాడు, చెత్త చెదారం ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో ఉంటుంది. ఇంకా ఇప్పుడు కొంతమంది పేర్లు పెట్టుకోలేరు. ఎందుకు అంటే నేను ఉద్యోగం చేస్తున్నా, నా పేరు పెట్టుకుంటే నా ఉద్యోగానికి ప్రాబ్లం అయ్యింది, నా చదువుకు ప్రాబ్లం అయ్యింది, లేకపోతే నేను చేస్తున్న పనికి ప్రాబ్లం అవుద్ది అంటారు. దట్స్ ఫైన్. కానీ ఈ దొంగ పేర్లు పెట్టుకొని ఆ దొంగ పేర్ల చాటున ఎవడైనా ఉండొచ్చు.
అదే బిగ్గెస్ట్ థ్రెట్ ఈ సోషల్ మీడియాలో. కాబట్టి యంగ్స్టర్స్ ఎవరైనా వచ్చేవాళ్ళు అటువంటి వాళ్ళ మాటలకి మీరు లొంగొద్దు, ప్రలోభాలకు గురి కావద్దు. వాడు తిట్టిన ఎవడో ఈ ఈ జాబితా నేను చెప్పిన జాబితాలో ఒకడు ఉంటాడులే అనుకోండి. అంటే వాళ్ళ అమ్మకు అన్నం పెట్టని వాడో, వాడి పిల్లాన్ని కొట్టేవాడో, లేకపోతే వాళ్ళ చెల్లెళ్ళని రాచి రంపాన పెట్టేవాడో, వాడు మాదక ద్రవ్యాలకు అలవాటు పడినోడో, తాగుడుబోతో, తిరుగుబోతో, దొంగో, నీచుడో, నికృష్టుడో ఉంటాడు. మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళకదో సరదా. ఎందుకంటే వాళ్ళు అంతకంటే ఎక్కువ ఆలోచించరు. సో మీరు వాళ్ళ ట్రాప్లో పడొద్దు. మీరు వాళ్ళలాగా ఆలోచించొద్దు. మీరు ఒక ముష్టినాయల్లాగా ఆలోచించొద్దు. మీరు ఒక వెధవలాగా ఆలోచించొద్దు. మీరు ఒక చేతగాని వాడిలాగా ఆలోచించొద్దు. ఇప్పుడు నన్ను ఎవరైనా తిట్టారనుకోండి, నేను ఈ కేటగిరీ కిందనే కన్సిడర్ చేస్తాను వాళ్ళని. లేదా వాడి పెంపకం సరిగలేదు, వాళ్ళ తల్లిదండ్రులు వాడిని పట్టించుకోలేదు, వాడు సొసైటీకి ఒక గుదిబండలాగా నేను ఆలోచిస్తాను. నేను వాడిని తిట్టడం స్టార్ట్ చేశాను అనుకోండి, వాడి స్థాయికి నేను దిగజారుతా. ఆ లిస్టులో నేను ఉండదలుచుకోలేదు. మీరు ఉండదలుచుకున్నారా? నెక్స్ట్ వచ్చే యూత్ని అడుగుతున్నాను. ఎస్, పేర్లు బయటికి చెప్పకపోతే నేను దాన్ని ఏం తప్పను. కానీ అలా పేర్లు బయటికి చెప్పకుండా ఆ ముసుగులో ఉన్న దొంగలు చాలామంది ఉండరు. వాళ్ళలాగా మీరు బిహేవ్ చేయొద్దు. ప్రశ్నించాలి అంటే రాజకీయాల గురించి మాట్లాడండి. రాజకీయ నాయకులు చేస్తున్న పనులపైన వెటకారంగా మాట్లాడండి, ఎత్తగొట్టండి, తూర్పారబట్టండి, అవన్నీ చేయండి. అంతవరకే. ఇప్పుడు నేను ఆనెస్ట్గా చెప్తున్నాను అండి, నాకు చంద్రబాబు గారు అంటే నాకేం వ్యక్తిగతంగా నాకు కక్ష లేదు. ఆయన ప్రజలను మోసం చేస్తాడు, మాయమాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు తన అధికార దాహం కోసం అన్నదే నాకు కోపం. ఇప్పుడు నారా లోకేష్ మీద నాకు వ్యక్తిగతంగా కోపం లేదు. పవన్ కళ్యాణ్కి నేను ఒకప్పుడు ఫ్యాన్, ఎన్నోసార్లు చెప్పింటా. నాకేం వ్యక్తిగతంగా కోపం ఉండదు. వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుండాలా, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు సక్రమంగా చేస్తే, అంటే ఏది రాజకీయాలను అడ్డం పెట్టుకొని వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకోకుండా కష్టపడి ఆ వ్యాపారాలను వృద్ధి చేసుకుంటే అవి వ్యాపారాలు కూడా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అంతవరకు ఉంటే బాగుంటుంది. ఎవడి గురించో తిట్టుకోవడానికి మనకేం పనండి. ఇంకా దీనికి ఇంకొక దరిద్రం ఏంటంటే, ఇంకొక పెద్ద దరిద్రం ఏంటంటే, కులాన్ని కూడా దాంట్లో కలుపుతారు. నా కులం వాడు కాబట్టి నేను ఏమైనా కానీ నేను వాడిని ప్రొటెక్ట్ చేసుకుంటాను. ఏంద్రా నీ కులం, నీ పుట్టగోశలో ఏం చేస్తా చెప్పు? కులం, నీ కులానికి నువ్వు పేరు తీసుకురా. మా కులపోడు అంత మంచి పేరు సంపాదించినాడు, అంతమందికి మంచి చేసినాడని అట్లా పేరు తీసుకురా. ఏదో కులం కోసం అడ్డమైన గడ్డి తినడం కాదు. మా కులపోడు ఏం చేసినా కానీ అది కరెక్టు, నేను వాని కోసం ఇది చేస్తా, నేను అందరినీ తీరుతా నా కులపోడి కోసము. నా పుట్టగోశం కాదు. ఇవన్నీ రాజకీయాల్లో అండి మిమ్మల్ని వాడుకుంటున్నారు, మిమ్మల్ని ఎరిపప్పలు చేస్తున్నారు. కులాలు, మతాలు, ఇట్స్ ఆల్ ట్రాష్. నా మతం మీద నాకు గౌరవం ఉంది, నా కులం మీద నాకు గౌరవం ఉంది. దట్స్ ఇట్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మళ్ళీ దాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి కలపడం దేనికి? పులిహోర కలిపినట్టు. సో కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, ఈ ప్రలోభాలకు లొంగకండి. ఎవడైనా మిమ్మల్ని తిట్టినా వాడొక చెత్త వెధవ, వాడు ఈ భూమి మీద ఉండడానికి అర్హత లేనివాడు, వాడు తిడుతున్నాడు అనుకుని వదిలేసింది. వాడి సాగు వాడు చస్తాడు. వాడు ఈరోజు కాకపోతే రేపు దొరుకుతాడు. వాడి పై ఒక్కరు కొడతారు. వాడేం తప్పించుకోలేడు. మనల్ని తిట్టో ఇంకొకరిని తిట్టే ఏదో ఒక రోజు దొరుకుతారు. వాడికి తగిన శాస్తి జరుగుతుంది. మీరు మాత్రం అట్లా తయారు కాకండి. యంగ్స్టర్స్ చెప్తున్నా, ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే మీరు రాజకీయాలు మాట్లాడచ్చు, విమర్శలు చేయొచ్చు. మీకు ఏదైనా ఈ సమాజంలో జరిగేది నచ్చకపోతే మీ హక్కు అది, మీరు దాన్ని వ్యక్తపరచవచ్చు. అదే మనకు అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు. సో ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి యంగ్స్టర్స్ చెప్తున్నా, వద్దు ఈ చండాలమైన బుద్ధులు. ఆ చేబ్రోలు కిరణ్ గారిని ఎగ్జాంపుల్ తీసుకొని వానంత దరిద్రమైన